Good morning, children. Today we learn about 6th Social Studies, 2nd chapter, Globe, a model of the Earth. In this chapter, first we discuss about these points like globe, a model of the Earth, and shape of the Earth, and oceans and continents. ఈ 3 పాయింట్స్ గురించి ఫస్ట్ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ మోడల్ మీన్స్ నమూనా, లైక్ రెప్లికా అంటాం కదా. నమూనా అంటే దానికి బదులుగా ఇంకో దాన్ని వాడుతాం కదా, అలా. అంటే గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనం ఎర్త్ని మనం చూడడానికి మోడల్గా దేన్ని యూజ్ చేస్తామన్నా గ్లోబ్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ గ్లోబ్ వల్ల యూజెస్ ఏంటంటే ఎర్త్ని మనం ఏ విధంగా ఒక మోడల్గా ఈ గ్లోబ్ని చూడవచ్చు. సరే, లిసన్. ఏ గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ షోస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్, ద ల్యాండ్ అండ్ వాటర్, ద కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ అండ్ ద మెయిన్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. చూడండి ఎలా మనకు ఉపయోగపడుతుందంటే ఇది, లైక్ ఇట్ షోస్ ల్యాండ్ అండ్ వాటర్, ఓషియన్స్, కాంటినెంట్స్ అండ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అంటే భూమి మీద మన స్పేస్ నుంచి చూసేటప్పుడు మనకి ఎర్త్ ఎలా అయితే కనిపిస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూన్ మీదకి వెళ్ళినప్పుడు ఆ మూన్ మీద నుంచి మనం చూసేటప్పుడు ఆ ఎర్త్ షేప్ అనేది ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి గ్లోబ్లో అలా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఎర్త్ మీద న్యాచురల్గా మనకి ఏవైతే ఉన్నాయో ఫిజికల్ థింగ్స్ లైక్ ఓషన్స్ కానివ్వండి, ఆర్ కాంటినెంట్స్, ఆర్ వరల్డ్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనం ఒక మోడల్గా ఈ గ్లోబ్లో చూడడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్, how to see the earth we see from space. అంటే స్పేస్ నుంచి చూసేటప్పుడు మనకి ఎర్త్ ఎలా కనిపిస్తుంది మనం అనుకుంటాం అంత ఫ్లాట్గా ఉంది కదా, అక్కడ కూడా ఫ్లాట్గా కనిపిస్తుంది అనుకుంటాం. బట్ మనకి అక్కడ స్పేస్ నుంచి చూసేటప్పుడు ఎర్త్ ఫ్లాట్గా కనిపించదు. ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈస్ ఏ లుక్ లైక్ ఏ బ్లూ మూన్. అంటే గుండ్రంగా రౌండ్గా ఒక మూన్ లాగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఏ కలర్లో ఉంటుందమ్మా? బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకని? బికాస్ ద ఎర్త్ హ్యాస్ 71% వాటర్ అండ్ 29% ల్యాండ్. It has 71% వాటర్ అండ్ 29% ల్యాండ్ మనకి ఎర్త్లో ఉంది. కాబట్టి ఎక్కువ మోర్ పర్సన్స్ మనకి ఎక్కువగా లార్జ్ పోర్షన్ మనకి ఎక్కువగా ఏముంది, ఈ లార్జ్ పోర్షన్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి అది స్పేస్ నుంచి బ్లూ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. అలాగే 29% ల్యాండ్ అనేది మనకి ఈ ఎర్త్ మీద కవర్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, you can see that the earth is like a ball, spherical in shape. ఏ షేప్లో ఉందంటమ్మా? లైక్ ఏ బాల్, రౌండ్గా స్పెరికల్ షేప్లో ఉందంట. హౌ డూ యూ థింక్ ద పీపుల్ స్టాండ్ ఆన్ ఇట్? మరి ఎర్త్ అనేది మనకి రౌండ్ షేప్లో ఉందని చెప్పుకున్నాం. సో ద పీపుల్, హౌ డూ యూ థింక్ పీపుల్ స్టాండ్ ఆన్ ఇట్? మరి పీపుల్స్ దీని మీద ఎలా నుంచుంటారో, అదేంటి అందరూ కూడా నార్మల్గా నుంచుంటున్నాం కదా, స్ట్రైట్గా నుంచుంటున్నాం కదా అన్న డౌట్ మీకు వస్తుంది. బట్ ఇక్కడ మన స్పేస్ నుంచి చూసేటప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఎర్త్ రౌండ్ షేప్లో కనిపిస్తుంది. అందుకని చెప్పి అందరూ కూడా స్ట్రైట్గా దాని మీద నుంచోవడం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ప్లేస్ స్టాండింగ్ టాయ్ పీపుల్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. టాయ్ పీపుల్స్ అంటే ఒక బొమ్మలు, కొన్ని మనిషి బొమ్మలు, చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా, బొమ్మలు తీసుకొని మనకి ఇక్కడ ఒక గ్లోబ్ తీసుకొని గ్లోబ్ మీద పెట్టమంటున్నాడు, నుంచున్నాడు, నిలబడినాడు. ఇలా పెట్టినాను.
చూడండి ఇక్కడ వీళ్ళు స్ట్రైట్గా నుంచున్నారా, జస్ట్ నార్త్ పోల్ సౌత్ పోల్ కదా, అవి మీకు మళ్ళీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోల్స్ గురించి. చూడండి టాప్ పొజిషన్ ఉన్నవాళ్ళు స్ట్రైట్గా ఉన్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళు తలకిందులుగా ఉన్నారు. అంటే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇట్ మే సీమ్ దట్ ద పర్సన్ అట్ ద లోయర్ పార్ట్ ఈజ్ స్టాండింగ్ అప్ సైడ్ డౌన్. లోయర్ పార్ట్ ఉన్న వాళ్ళు స్టాండింగ్ అప్ సైడ్ డౌన్, తలకిందులుగా ఉన్నారు. Or that the person on the middle may just fall down from the earth. So middle ఉన్న చూడండి, just fall down from the earth అంటే పడిపోయడానికి రెడీగా ఉన్నట్టు, అంటే వీళ్ళు పడిపోతారేమో అన్నట్టు ఇక్కడ నిలబడడం జరుగుతుందట. అంటే ఎర్త్ రౌండ్గా ఉంది కాబట్టి మన యొక్క పొజిషన్స్ అనేవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి. నాట్ ఓన్లీ పర్సన్స్, ఇక్కడ సౌత్లో ఉన్న బిల్డింగ్స్ కూడా రివర్స్లోనే కనిపిస్తాయి మన పైన చూస్తే. అండ్ we never fall off the earth because the earth acts like a very powerful magnet which pulls us towards. అంటే ఇక్కడ చూడండి, మరి ఇక కొన్ని వీళ్ళైతే స్ట్రైట్గా ఉన్నారు, ఓకే, పడిపోకుండా ఉన్నారు. మరి వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ వీలుగానే ఉంటే అప్ సైడ్ డౌన్ వీలుగానే ఉంటే, మరి వీళ్ళు పడిపోకుండా ఎలా ఉంటారు స్పేస్లో? అంటే స్పేస్లో పడిపోవడం అంటే జనరల్గా యాక్చువల్లీ మనం కూడా స్పేస్లోనే ఉన్నాం, అంటే ఆకాశంలో మనం కూడా స్పేస్లోనే ఉన్నాం. మరి వీళ్ళు ఎలా ఉన్నారు పడిపోకుండా? కారణం ఏంటి? మరి వీళ్ళు పడిపోవాలి, ఇక్కడ నుంచి ఎర్త్ మీద నుంచి వాళ్ళకి అంటే స్పేస్లో పడిపోవాలి కదా. బికాస్ చూడండి, లిసన్ కేర్ఫుల్లీ, ఎర్త్ యాక్ట్స్ లైక్ ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్ విచ్ పుల్స్ అస్ టువర్డ్స్ ఇట్. ఎర్త్కి ఏముందంట? ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఎర్త్కి ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటి పవర్ ఉండడం వల్ల పుల్స్ అస్ టువర్డ్స్, దాని వైపు అది మనల్ని లాక్కుంటా ఉంటుంది అన్నమాట. అంటే లాక్కొని అది ఏదైనా వస్తువు దాని మీద నుంచి పడిపోకుండా దాని వైపు అది, అంటే మనం చూడండి ఒకసారి, మనం ఒక చాక్ పీసులు పైకి వేస్తుంది, అది కిందకు వస్తుంది, గ్రావిటీ అంటే దాని వైపు లాక్కుంటుంది అన్నమాట. ప్రతి వస్తువుని కూడా దాని వైపు లాక్కోవడం వల్ల మనం ఆ స్పేస్లోకి పడిపోకుండా ఉంటున్నాం అన్నమాట. మీరు ఇంటికాడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చేసుకోవచ్చు. ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఒక ఫ్యాట్ కింద పెట్టి పైన ఒక పిన్ మీరు పెట్టారంటే, ఐరన్ పిన్ పెడితే ఆ ఐరన్ పిన్ మీరు వదిలేసినా కానీ కింద పడదు, అలానే ఉంటుంది. ఎందుకని? మనకి వెనకాల నుంచి మ్యాగ్నెట్ పవర్ అనేది పూల్స్ అంటే వెనక లాగుతుంది అన్నమాట పవర్ అనేది, అందుకని ఈ పక్కన పిన్ కింద పడదు. అలాగే ఎర్త్ కూడా ఈ మ్యాగ్నెట్ పవర్ ఉండడం వల్ల ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ప్రతి వస్తువు, అంటే మన నార్మల్ హ్యూమన్సే కాకుండా ప్రతి వస్తువును కూడాను తన వైపు లోపలికి, తన వైపు ఆ ఫోర్స్ అనేది లాక్కుంటుంది కాబట్టి ఎవరో కూడా ఎర్త్ నుంచి కిందకే పడడం జరగదు. లిసన్, ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ ఓన్లీ ఫాల్ ఆన్ ద ఎర్త్ బట్ నెవర్ ఆఫ్ ద ఎర్త్. ఫాల్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ మీద మనం నడుస్తూ వెళ్తూ ఉంటాం, నడుస్తూ వెళ్ళేటప్పుడు ఫాల్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ మీద పడిపోతూ ఉంటాం, మళ్ళీ లెగిస్తాం, బట్ నెవర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి స్పేస్లోకి పడడం. ఎర్త్ మీద పడతాం కానీ ఎర్త్లో నుంచి మనం స్పేస్లో కానీ పడడం. ఎందుకు పడడం? బికాస్ ఎర్త్కి ఏముందని చెప్పుకున్నాం, ఇట్ హ్యాస్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ పవర్. పవర్ఫుల్ మ్యాగ్నెట్ పవర్ అనేది ఉంది కాబట్టి మనం వి కెనాట్ నెవర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మీద నుంచి మనం కిందకి పడిపోయాం. ఓకే చిల్డ్రన్స్, అర్థమైన నెంబర్. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద ఎర్త్. ఇంతకు ముందే చెప్పేసుకున్నాం మనం ఏ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం ఎర్త్ మనం, లైక్ రౌండ్ షేప్. జనరల్గా మనం భూమి ఎలా ఉంది, ఎర్త్ ఎలా ఉంది అనగా మనం ఏమంటాం, గుండ్రంగా ఉంది సార్ అంటాం, రౌండ్గా ఉంది సార్ అని చెప్పేసి జనరల్గా అంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ రౌండ్ షేప్. పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో ఎర్త్ లేదు. ఎలా ఉంది సో వినండి. Actually, the earth is not like a perfect sphere. Not like a perfect sphere. Not perfectly round. Perfect ga like round ga ledanta. Perfect ga round ga లేదు. మరి ఎలా ఉంది? It is a little pressed at the two poles and burned rightly in the middle around a line called the equator.
However, this is so slight that most globes and maps do not show it at all. చూడండి షేప్ ఎలా ఉందంట, ఇలా గుండ్రంగా లేకుండా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, ప్రెషర్ ద లైట్లీ ప్రెషర్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నార్త్ పోల్ సౌత్ పోల్ కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఉంటుందంట. మనకి యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ లాగా పైన కింద కొంచెం జస్ట్ లాగా ప్రెస్ చేసి స్లైట్ బర్గ్ అంటే లైక్ ఇక్కడ ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్ దగ్గర అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఇలా కొంచెం లైట్ బర్గ్గా ఉబ్బెత్తుగా ఉంటుంది. మనకి ఎంత షేప్ మన నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్గా ఉండకుండా నార్త్ పోల్ సౌత్ పోల్ కొంచెం ప్రెస్ చేసి లోపలికి ఈ ఈక్వేటర్ దగ్గర, ఈక్వేటర్ 0 degrees ఈక్వేటర్ దగ్గర జస్ట్ కొంచెం బాగా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందండి. అది మనకి ఒరిజినల్ ఎర్త్ షేప్. అండ్ నెక్స్ట్ లెసన్, ద ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ దట్ ఇఫ్ వీ కీప్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ ఇన్ వన్ డైరెక్షన్ వీ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ వితౌట్ టర్నింగ్ బ్యాక్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాడు ఎర్త్ గురించి. మనం ఏదైనా ఒక వన్ పాయింట్లో స్టార్ట్ అయ్యి ఇది ఈస్ట్ వెస్ట్ ఏదైనా ఒక వన్ పాయింట్ స్టార్ట్ అయ్యి మనం అలా మూవ్ అవుతే ఫ్రంట్కి, అంటే ఏదో ఒక డైరెక్షన్లో అలా మూవ్ అవ్వకుంటూ వెళ్తే అలా మూవ్ అవుతూ అలా వెంటనే సేమ్ పాయింట్ రీచ్ అవుతాం. ఇజ్ ఇట్ ఆర్ నాట్? కరెక్టేగా? ఎందుకని మనకి ఎర్త్ అనేది రౌండ్గా ఉంది కాబట్టి ఏదైనా ఒక రౌండ్ షేప్లో మనం స్టార్ట్ అయ్యి మన అలా రౌండ్గా తిరిగి వస్తే సేమ్ పాయింట్కి మళ్ళీ మనం రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది మనకు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. బట్ some 600 years ago most people believed that the earth was flat and that if you kept traveling in any direction you would reach the edge of the earth and that you would fall off into the sky. So mari 600 years back the people believed earth was a flat. ఎలా ఉండదన్నదమ్మా ఎలా ఉండేదనుకునేవారమ్మా? ఎర్త్ వాజ్ ఏ ఫ్లాట్గా ఉంది. ఎర్త్ అనేది మనకి ఫ్లాట్గా ఉంది. సో మనం ఎక్కువగా మూవ్ అవ్వకూడదు. అదరికి మూవ్ అయితే ఏమవుతుంది, ఏదైనా ఒక డైరెక్షన్లో మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఏదో ఒక డైరెక్షన్ అలాగా మూవ్ అవుతుంది ఫ్లాట్గా వెళ్తే ఏమవుతుందంట, సచ్ పాయింట్ దగ్గర ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టాప్, ఆ ఫ్లాట్ సర్ఫేస్ అనేది స్టాప్ అయిపోయి ఆ ఎడ్జ్ అనేది మనకి ఆ ఎడ్జ్కి వెళ్ళిపోతాం. ఎడ్జ్ అనేది వచ్చేస్తుంది, ఎడ్జ్లో మనం ఫార్ కింద స్పేస్లో మనం పడిపోతామని దేర్ థింకింగ్ అప్పుడున్నప్పుడు అంటే 600 years బ్యాక్ ప్రెస్లో ఆ విధంగా అనుకునేవారు. You would reach the edge of the earth and that you would fall off into the sky. Fall off into the sky. ఎలా నడుచుకుంటామంటే you reach the edge of the world. ఎడ్జ్లో వెళ్ళిన తర్వాత we fall off the sky. స్కైలో పడిపోతాం, మనం స్పేస్లో పడిపోతాం అని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు. బట్ అరౌండ్ 1400 AD some sailors means they have traveled from one place to another place.
ఓషన్స్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళు ట్రావెల్ చేస్తూ న్యూ ప్లేసెస్ని వాళ్ళు డిస్కవర్ చేయడం కానీ న్యూ ప్లేసెస్కి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు సైలర్స్ అనేవాళ్ళు. సో సమ్ సైలర్స్ దేర్ ట్రై టు టెల్ us the earth was not a flat. ఎర్త్ అనేది ఫ్లాట్గా లేదు, ఇట్ ఈజ్ ఏ రౌండ్ షేప్లో ఉందని చెప్పేసి చెప్పడం కోసం కొంతమంది సైలర్స్ మనకి ట్రై చేశారు. ఇందులోనే ఇటువంటి సైలర్స్లోనే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కొలంబస్ ఈజ్ ఏ ఇటాలియన్ sailor 1492 AD. 1492 AD. ఈ 1492 AD లోన ఇటాలియన్ సెయిలర్ కొలంబస్ Italian explorer means they have discovered new places. కొత్త ప్లేసెస్ వాళ్ళు డిస్కవర్ చేస్తూ ఉంటారు. 1492 AD కొలంబస్ ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ he tried to పీపుల్స్ అంటే ప్రజలకి చెప్పడం కోసం ప్రయత్నించాడంట. ఏమని ద ఎర్త్ వాజ్ నాట్ ఏ ఫ్లాట్, ఎర్త్ అనేది ఫ్లాట్గా లేదు, ఇట్ ఈజ్ ఏ రౌండ్ షేప్లో ఉందని చెప్పి అక్కడున్న పీపుల్స్కి అతను చెప్పడానికి ట్రై చేశాడు. ఎందుకోసం అని చెప్పి ఏం చేశాడంటే ఈ స్టార్టెడ్ ఫ్రమ్ యూరప్ టు ఈ గోస్ వెస్ట్ వర్డ్, యూరప్ నుంచి వెస్ట్ వైపు తను సెయిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంట. ఎందుకని తను చెప్పాడు ఏమని అంటే ఇక్కడ యూరప్లో నేను వెస్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యి ఇండియన్ రీచ్ అవుతాను, ఇలా వెస్ట్ వైపు నుంచి ఇలా ఓషన్స్లో వెళ్ళి ఆ ఎర్త్ మొత్తం సరౌండింగ్ మొత్తం చుట్టూ తిరుగుకుండా వచ్చి నేను ఇండియాకి రీచ్ అవుతానని చెప్పిస్తాను. ఆ జర్నీ అనేది స్టార్ట్ చేయడం, ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంట. వెస్ట్ వైపు నుంచి అలాగా ఆ వెస్ట్ వైపు అలాగా స్టార్ట్ అవుతూ దేవు కొన్ని రోజులు అలాగా సమ్ డేస్ ట్రావెల్ చేసి ఈ రీచ్డ్ సమ్ ఏరియా, ఒక ఏరియా తను రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయిన తర్వాత హీస్ బిలీవ్ దట్ ఇండియా అని చెప్పేస్తాను అనుకున్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇండియా. ఏంటది? ఈ రీచ్డ్ కరేబియన్ ఐలాండ్స్ అంటే నార్త్ అమెరికా డౌన్లో ఉన్న కరేబియన్ ఐలాండ్స్కి అతను రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి థింకింగ్ దట్ ఈస్ దట్ ఇండియా, అది ఇండియా అని చెప్పేసి అనుకొని సమ్ డేస్ అక్కడ స్టే చేసిన తర్వాత ఈ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇండియా, ఇది ఇండియా కాదని చెప్పి రియలైజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. బట్ అక్కడ నుంచి అలా తను ముందుకు వెళ్ళుంటే అంటే ఆ వెస్ట్ వర్డ్ అంటే అదే డైరెక్షన్లో ముందుకు వెళ్ళుంటే ఆ వెస్ట్ ఏవైతే కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయో కరేబియన్ ఐలాండ్స్ని క్రాస్ చేసుకొని పసిఫిక్ ఓషన్లోకి వచ్చి పసిఫిక్ ఓషన్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి తను రీచ్ అవ్వడం అనేది జరిగేది మరి. ఓకే, నెక్స్ట్. ఓకే స్టూడెంట్స్, బాగా అర్థమవుతుంది కదా అందరికీ? అంటే గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటే దాన్ని ఏ విధంగా మోడల్గా తీసుకుంటాం, అలాగే షేప్ ఏ షేప్లో ఉంది, అన్నీ కూడా మీకు ఒక అవగాహనకి ఒక అండర్స్టాండింగ్ మీరు వచ్చారనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.